అమృతాహారపు లోగిలి గ్రామభారతికి స్వాగతం. ఈరోజు వార్త కుంకుళ్లతో కోట్లు సంపాదించాడు అని చెప్పి లోకసాని పద్మారెడ్డి అనే ఒక రైతుకి సంబంధించిన ఆర్టికల్. ఈయన కేవలం వ్యవసాయం చేయడమే కాదు, డ్రై ల్యాండ్లో నీటి వసతి లేని చోట ఆ భూమికి తగ్గట్టుగా ఏ పంట ఎంచుకోవాలి అని నిర్ణయం తీసుకోవడం, ఇంకొకటి పంట పండించడమే కాకుండా ఆ పండిన పంటకి వాల్యుయేషన్ చేసి తనే మార్కెట్ చేసుకుంటూ మరియు అది 10 మంది రైతులకి ఉపయోగపడేలాగా చేయడం, అలాగే తనలాగా వ్యవసాయం చేయాలనుకునే ఉత్సాహవంతులకి ఆ మొక్కల్ని అందుబాటులో ఉంచడానికి ఆయన నర్సరీ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ రైతు చాలామందికి ఆదర్శప్రాయం. ఈయన వివరాలేంటో మనం తెలుసుకోవడం ఎంతైనా అవసరం. సో మనం స్టోరీ చదువుదాము. ఓ రైతుగా ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నాడు. కాడి వదిలేద్దామన్న నిర్ణయానికి కూడా వచ్చాడు లోకసాని పద్మారెడ్డి. ఓ రోజు పక్కనున్న తండాకి వెళ్తే అక్కడ ఓ కుంకుడు చెట్టు చుట్టూ కంచె వేసి కాపాడుకోవడం గమనించాడు. కుంకుళ్ళ వాడకం తగ్గుతున్న రోజుల్లో వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న ప్రశ్న నేడు పద్మారెడ్డిని కోట్లు ఆర్జించే రైతుగా మార్చింది. మిలియనీర్ ఫార్మర్ అవార్డును అందుకునే స్థాయికి తెచ్చింది. అదెలాగంటే నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలేపల్లిలో మేనమామ ఇంట్లో ఉండి చదువుకునేవాడు పద్మారెడ్డి. తను 8వ తరగతిలో ఉండగా మేనమామ ఇంట్లో దొంగలు పడి దోచుకోవడంతో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. దాంతో ఆ ఇంటి బాధ్యతను మీద వేసుకున్న పద్మారెడ్డి కష్టాలెన్నో పడ్డాడు. ఓ పంపుల సంస్థలో ఏజెంట్గా చేరి కొన్నాళ్లకు డీలర్షిప్ తీసుకున్నాడు. ఆ పనులు చేస్తున్నా వ్యవసాయాన్ని వదులుకోలేదు. అయితే ఓసారి రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు మానసికంగానూ ఆర్థికంగానూ ఇబ్బందులు పడిన పద్మారెడ్డి ఏమాత్రం లాభసాటిగా లేని వ్యవసాయాన్ని వదిలేద్దామనుకున్నాడు. ఎందుకంటే 30 ఏళ్ల క్రితం చుక్క సాగునీరు లేక కటకటలాడేది ఆ ప్రాంతం. 1000 అడుగులు తవ్వినా నీళ్లు పడేవి కాదు. అలాంటి చోట దాదాపు 350 దాకా బోర్లు వేసినా ఫలితం లేకపోయింది. అందుకే నీటి ఎద్దడిని తట్టుకుంటాయని బత్తాయి, నిమ్మ వేశాడు. కానీ అవి కొన్నాళ్లకే ఎండిపోవడంతో నష్టం వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో గిరిజనుల ద్వారా కుంకుడు చెట్టు గురించి తెలుసుకున్నాడు. పెట్టుబడి, నీరు అవసరం లేకుండా రాల్చిన ఆకునే ఎరువుగా మార్చుకునే కుంకుడు పద్మారెడ్డిని ఆలోచనల్లో పడేసింది. అనుకోకుండా ఒకసారి కడియం నర్సరీకి వెళ్ళినప్పుడు అక్కడ కుంకుడు మొక్కల్ని పక్కన పడేయడం గమనించారు. ఉచితంగా ఇచ్చినా ఎవరూ మొక్కల్ని తీసుకోకపోవడంతో అలా పడేశామని నర్సరీ వాళ్ళు చెప్పడంతో ఆ మొక్కల్ని తీసుకొచ్చి తన 12 ఎకరాల్లో నాటాడు. వాడకం తగ్గిపోతుంటే ఆ కుంకుడుకాయల్ని నువ్వేం చేసుకుంటావు అని చాలామంది హేళనగా మాట్లాడినా పట్టించుకోలేదు. 4 ఏళ్లకి పంట చేతికొచ్చి ఆదాయం కళ్ళజూశాడు. క్రమంగా సేంద్రియ పద్ధతిలో ఇతర పండ్ల తోటల్ని సాగు చేయడం మొదలుపెట్టాడు. అందుకోసం ఆవుల్ని పెంచుతూ సేంద్రియ ఎరువుల్ని కూడా తయారు చేస్తున్న పద్మారెడ్డి కుంకుడు చెట్ల నుంచి తేనె కూడా ఉత్పత్తి చేస్తున్నాడు. ఆదాయం 1.5 కోటి. ప్రతి సీజన్లోనూ కుంకుడుకాయల్ని అమ్ముతూ 1.5 కోటి దాకా ఆదాయం పొందేవాడు పద్మారెడ్డి. పెట్టుబడి, పోషణ లేకుండా పెద్ద మొత్తంలో ఆదాయం పొందడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కోవిడ్ తర్వాత కుంకుడుకాయలకు సంబంధించి రకరకాల ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. కుంకుడు ఎరువుగాను, చీడపీడలకు క్రిమి సంహారణిగాను పనిచేస్తుందని తెలుసుకొని గత 3 ఏళ్లుగా కాయల్ని పొడిగా మార్చి ఎరువులు, క్రిమి సంహారకాలుగా తయారు చేయడం ప్రారంభించాడు. అలాగని అన్ని రకాల పంటలకి ఒకే తరహా ఎరువు, పురుగు మందులు ఇవ్వడం కాకుండా పంటను బట్టి, వాటికొచ్చే రోగాల్ని బట్టి కస్టమైజ్డ్గా చేసి ఇవ్వడం మొదలుపెట్టాడు. కిలో ఎరువును 100 లీటర్ల నీళ్లలో కలిపితే దాదాపు 3-4 ఎకరాలకు సరిపోతుంది. పద్మారెడ్డి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలకు చెందిన రైతులకు కిలో ఎరువును 500కి విక్రయిస్తూ నెలకి 4 నుంచి 5 లక్షల వరకు సంపాదిస్తున్నారు. తోనే తన పొలంలో బత్తాయి, జామ, కొబ్బరి సాగు చేసి ఏడాదికి 20 లక్షల పైనే ఆదాయం పొందుతున్నాడు. ప్రస్తుతం కుంకుడుకాయల పొడితో బట్టలు ఉతకడానికి, గిన్నెలు తోమడానికి, నేలను తుడవడానికి రకరకాల లిక్విడ్లను తయారు చేస్తున్నాడు.
పద్మారెడ్డి దేశంలోనే తొలిసారిగా కుంకుడు మొక్కల నర్సరీని కూడా ఏర్పాటు చేశాడు. నిజానికి కుంకుడు గింజలు భూమిలో వేయగానే మొలకెత్తవు. గింజను ప్రత్యేక పద్ధతిలో ప్రాసెస్ చేస్తే మొలక వస్తుంది. రైతులు ఇబ్బంది పడకూడదని నర్సరీని నిర్వహిస్తూ ఈ ఏడాది 5 లక్షల మొక్కలు విక్రయించాడు. అతని వద్ద ఉన్న పైనాపిల్ రుచి, వాసన కలిగిన కుంకుడు మొక్కలు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాయి. పద్మారెడ్డి ప్రయోగాలు నచ్చిన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు మరింతగా ప్రోత్సహించడం మొదలుపెట్టారు. వారి ప్రతిపాదన మేరకే కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఐకార్ పద్మారెడ్డికి ఇటీవల నేషనల్ మిలియనీర్ ఫార్మర్ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డుకి తెలుగు రాష్ట్రాల నుండి ఈ ఏడాది పద్మారెడ్డి ఒక్కడే ఎంపిక కావడం మరో విశేషం. ఈ రోజుల్లో ప్రతి ఒక్క వినియోగదారులకి నేను స్టోర్లో గమనిస్తున్నాను కదా, 100కి 60-70% మందిలో జుట్టు రాలే సమస్య కనిపిస్తూనే ఉంటుంది. ఈ సమస్యకు చక్కని పరిష్కారం కుంకుడుకాయలు వాడడం, అలాగే బయో ఎంజైమ్స్ క్లీనింగ్ ప్రోడక్ట్స్లో కూడా కుంకుడు ఉపయోగం చాలా చేస్తున్నారు. కాబట్టి ఇలాగా కుంకుడు సాగు మళ్ళీ ప్రాచుర్యంలోకి రావడం చాలా మంచి విషయము. ఇది భూమికి, పర్యావరణానికి కూడా మంచిది. కెమికల్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ వినియోగం తగ్గిపోతుంది కుంకుడు గనక అందుబాటులోకి వస్తే. ఇది చాలా మంచి విషయం.